మణుగూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పీనపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల జీవనోన్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు. చెరువులు, కాలువలు, జలాశయాలను సమర్థవంతంగా వినియోగించి మత్స్య సంపదను పెంపొందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలమిచ్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర మత్స్యశాఖ ద్వారా మంజూరైన చేప పిల్లల మత్స్యకార కుటుంబాలకు స్థిర ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిడి రామారావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, మత్స్యశాఖ అధికారులు, సూపరింటెండెంట్ సయ్యద్ ఖాజా నూరుద్దీన్, ఫీల్డ్ ఆఫీసర్ ఎన్ కోటేశ్వరరావు, మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివసైదులు, శివాలయం చైర్మన్ కూచిపూడి బాబు, మైనార్టీ అధ్యక్షులు రహీం పాషా, సమితి సింగారం, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, విప్పల సింగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ పాల్వంచ రాములు, ఉప సర్పంచ్ గోరంట్ల కనకయ్య, కూనవరం సర్పంచ్ ఏనిక శ్వేత, ఉప సర్పంచ్ కోటం మనోజ్ కుమార్, 14 టైర్ యూనియన్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐతనబోయిన సతీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు సిరియాల చైతన్య నాయుడు, వార్డు మెంబర్లు మానస, మాదాడి రాజేష్, కృష్ణవేణి, శ్రీనివాసరెడ్డి, లంక మల్లారం, సర్పంచ్ పూనెం రమేష్, రామానుజవరం ఉప సర్పంచ్ కోడారి రాణి, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ ఫలాలు చేరేలా తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం మత్స్యకార సమాజానికి కొత్త ఆశను, నూతన ఉత్సాహాన్ని అందించిన ఘన సందర్భంగా నిలిచింది. 182,000 అంటే 3 లక్షల చేపలు అవును. 182,000. అందరికీ నమస్కారం. ఈరోజు మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మణుగూరు మండలంలో ఇది ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ మత్స్యశాఖ నుంచి హాజరైనటువంటి సూపరింటెండెంట్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి సర్పంచులు, మరి హాజరైనటువంటి సర్పంచులందరికీ, మన ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు, వివిధ శాఖల అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ రోజున సొసైటీలకు మన చేపలు, చెరువులో చేపలు పోసి చేపలు పెంచే సొసైటీలకు ఈ రోజున మన మణుగూరు మండలంలో మరి 3,25,500 చేప పిల్లల్ని మరి ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. దానికి అయ్యే ఖర్చు 1,82,500 రూపాయలు ఖర్చుతోని చేప పిల్లలు ఎంత అంగలోన్నారా చేప పిల్లల్ని మనం ఇవాళ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి చేప పిల్లలు మొత్తం 100% సబ్సిడీ మీద మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. 100% సబ్సిడీ మీద మరి సొసైటీలకు చేపలు పెంచే చెరువులలో మరి వాళ్ళకు ఇచ్చి వాళ్ళ ఆర్థిక శక్తిని బలోపేతం చేయడానికి సొసైటీ సభ్యులకు, సొసైటీలకు లాభం వచ్చే విధంగా చేపలను నమ్ముకుంటే మంచి లాభాలు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా మన ప్రభుత్వం మరి మత్స్యకారులు మరి ఎవరైతే ఉన్నారో సొసైటీ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి ఆర్థికంగా బలంగా నిలబడడానికి మన ప్రభుత్వం 100% సబ్సిడీ పైన ఈరోజు చేప పిల్లల్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. ఒక మంచి కార్యక్రమం ఇది. మరి దీన్ని కూడా సొసైటీ వాళ్ళు కూడా అనుభవం ఉంది, మంచిగా ఉపయోగించుకొని చేప పిల్లలు కేజీన్నర అయిన తర్వాత అమ్ముకుంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ఇటు బీటీపీఎస్ ఉంది, సింగరేణి ఉంది, అమ్ముకుంటే మంచి లాభాలు కూడా వస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం కాగానే మొత్తం ఎక్కడ చూసినా కానీ చేపలు అమ్ముతూ ఉంటాం. మంచిగా డిమాండ్ కూడా బాగుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని చేప పిల్లలు సద్వినియోగం చేసుకొని లాభాలు గడించి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవాలని చెప్పేసి, భవిష్యత్తులో మంచి సంతోషంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మత్స్యశాఖ జిల్లా అధికారులకు, సూపరింటెండెంట్ గారికి, ఫీల్డ్ ఆఫీసర్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నూతనంగా ఎన్నికైన మరి సర్పంచులుగా గెలిచినటువంటి మన సర్పంచులందరికీ, అధికారులందరికీ, మరి మీడియా మిత్రులకు మరొకసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. చిన్న చేపలు ఎవరు మత్స్యకారులు ఎవరు నమ్ముతున్నారు?
హలో బాబు సైడ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది దంపతులు తల ఫోటో తీసుకొని తర్వాత రమ్మనండి మెంబర్ రమ్మనండి రైట్ తర్వాత తీసుకో తర్వాత ఇక్కడ సర్పంచ్ గారు రండి తీసుకో నువ్వు తీసుకో